సామాన్య విశేష ధర్మాలను తెలిసినవాడు, అంటే లౌకిక అలౌకిక ధర్మాలను తెలిసినవాడు రాముడు అని ఎట్లా చెప్పవచ్చు అంటే, రాముడు వనవాసం చేస్తున్నప్పుడు, పితృవాక్య పరిపాలన చేస్తూ వనవాసం చేస్తున్నప్పుడు రాముడి దగ్గర భరతుడు కుటుంబ సపరివారగా చతురంగ బలగాలతో ఆ యొక్క రాముడి దగ్గరికి వచ్చి, నా కోసమే ఈ మీరు మాట పాటించడం జరుగుతుంది కాబట్టి నేనే అడుగుతున్నాను, అయోధ్యకు రండి, అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలించండి అని చెప్పేసి భరతుడు అడిగితే రాముడు నిరాకరిస్తే, అక్కడ ఉన్నటువంటి గురువులు అందరూ మాట్లాడుతుంటే వాళ్ళకు సున్నితంగా సమాధానం ఇస్తుంటే, జాబాలి అని చెప్పేసి ఒక మహర్షి ఉంటాడు. ఆ మహర్షి దేవుడు ఎవరు, స్వర్గం ఏంటిది, నరకం ఏంటిది, ఇప్పుడున్నటువంటి సమయ వినోదంగా సంతోషభరితంగా జీవించాలి అని చెప్పేసి చెప్తే, రాముడు ఆ యొక్క జాబాలి మహర్షికి, మీరు నాకు చెప్దామని చెప్తున్నారు, మీ మనసులో ఉన్నటువంటి భావన కాదు, మీలాంటి పెద్దలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, దేవుడు లేడు అని మాట్లాడాల్సిన పని మీ వంటి వారిది కాదు, మీలాంటి వారికి శోభనివ్వదు అని చెప్పేసి సున్నితంగా తిరస్కరిస్తాడు. రాముడు అప్పటికి మానవుడుగా ఉన్నప్పుడు కూడా అప్పటికి ఉన్నటువంటి లౌకిక విషయాన్ని పట్టించుకోలేదు. నేను ఒకవేళ మాట ఖచ్చితంగా మా నాన్నగారు ఆ నరకలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి, పితృలోకాలు ప్రాప్తించవు, మోక్షం లభించదు, అలాగే స్వర్గం లభించదు అని చెప్పేసి అయోధ్యకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. 4వది శరణాగత వత్సలుడు. అంటే శరణాగత వత్సలుడు అంటే ఆశ్రయించిన వారిని నన్ను కాపాడండి అని చెప్పేసి అడిగిన వారిని ఖచ్చితంగా కాపాడేటువంటి స్వభావం కలిగిన వాడు ఆ యొక్క రాముడు. రాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే వాళ్ళకి సుగ్రీవుడికి ఉన్నటువంటి వైరాన్ని తెలుసుకొని వారిని వధించి రాజ్యానికి అప్పగించి నీ భార్యను ఇస్తాను అని చెప్పేసి మాటిచ్చాడు. యుద్ధానికి బయలుదేరి సముద్ర తీరానికి వెళ్ళగానే వానర సైన్యులు అందరూ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి రాముడి దగ్గరికి విభీషణుడు ఆకాశ మార్గంలో వచ్చి, నిన్ను శరణు వేడుతున్నాను రామా అని చెప్పేసి అడిగితే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సందర్భంలో విభీషణుడు రాముడి యొక్క తమ్ముడు మనకు కీడు చేసేటువంటి అవకాశం ఉంది, మీరు ఆశ్రయం ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అంటే, నాకు శత్రువైన ఆశ్రయం గురి వస్తే ఖచ్చితంగా ఆశ్రయం ఇస్తాను అని చెప్పేసి అన్నటువంటి మహానుభావుడు రాముడు. రాముడు కంటే గొప్ప వాళ్ళు ఇంకెవరుంటారో చెప్పండి. ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన మాట రాముడు, ఈ ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన మాట తప్పనేవాడు అని చెప్పేసి చెప్పడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సందర్భాలు ఏంటంటే, ఎంతో అద్భుతమైనటువంటి కోసల రాజ్యం.